మొత్తంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు భేటీ అవబోతున్నారు. అనేక అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు. ప్రధానంగా విభజన చట్టం అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏపీ పునర్విభజన జరిగి జూన్ 2తో 10 ఏళ్లు అయింది. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఎన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయి, ఏ ఆస్తుల పంపకాలకు సంబంధించి ఎటువంటి వివాదాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఈరోజు చర్చ మొత్తం ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ కూడా పరిష్కారం అవ్వనటువంటి అంశాలు చాలా ఉండడంతో గత ప్రభుత్వాలు వాటిని నిర్లక్ష్యం చేయడంతో ఇప్పటికైనా వాటిని పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలకు మంచి జరిగేలా చూడాలని ఇద్దరు సీఎంలు కూడా ఇప్పటికే కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అధికారులతో ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ అధికారులతో మాట్లాడి ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఎవరి రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా లాభం చేకూర్చుకోవాలనే దిశగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. ముందుగా అరవింద్ గారు ఏ విధంగా చూస్తారండి? ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు భేటీ అవబోతున్నారు. గత ప్రభుత్వాల్లో మాదిరిగా రాజకీయ భేటీ కాకుండా ఇది అధికారిక భేటీ, రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన భేటీగానే చూడాలి ఖచ్చితంగా. అంటే రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అధికార భేటీ అనేటానికి ఖచ్చితంగా శాంటిటీ ఉంది ఆ మాటకి. ఎందుకు అంటే రెండు రాష్ట్రాలలో దీనికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు జరిగినాయి. అంటే ఈ భేటీని చంద్రబాబు ప్రతిపాదించినటువంటి డేట్ని ఆమోదిస్తూనే రేవంత్ రెడ్డి వేదికని అదే సందర్భంలో స్వాగతం పలుకుతూ వేదికను కూడా ఆయన ప్రతిపాదించారు. దాంతో వేదిక డేటు టైము అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ఇవి ఫిక్స్ అయిన తర్వాత ఇక రెండు రాష్ట్రాలకి సంబంధించిన వివిధ శాఖల వారి మంత్రాంగం, శాఖల వారి ప్రతిపాదనలు, చర్చలు అన్నీ ముందుకు వచ్చినాయి. ప్రతి శాఖ కూడా తన పరిధిలో ఉన్నటువంటి అంశాలని కేటగరైజ్ చేసింది, లిస్ట్ అవుట్ చేసి దాంట్లో కేటగరైజ్ చేసింది. అంటే తీవ్రంగా ఒక వివాదం ఉన్నటువంటి అంశాలు, అట్లాగే స్వల్పంగా అంటే చిన్న మాటతోటి అడ్జస్ట్ అయ్యేటటువంటి అంశాలు, అలాగే కొన్ని చోట్ల పట్టు విడుపు ఉండాల్సినటువంటి అంశాలు. అంటే రెండు పార్టీ ప్రభుత్వాల్లో ఒకరు కాస్త సర్దుకుపోతే పరిష్కారం అంటే ఎలా ఉంటుందంటే అరవింద్ గారు, ఒకవేళ రెండు ఆస్తులు ఉంటే రెండింటికి పట్టు విడుపుంటే ఒక ఆస్తిలో ఒకరు పట్టు విడుపు, దీనికి సంబంధించినటువంటి ఒక అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితికి సంబంధించిన అంశాలు ఇట్లా వివిధ కేటగిరీలుగా వర్గీకరించుకుని దాంట్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు, హ్యూమన్ రిసోర్సెస్ పరమైన అంశాలు. ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో ఉండటం, ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో ఉండటం, దీని విషయంలో గత 10 సంవత్సరాలుగా ఒక పరిష్కారం చూపించలేకపోవటం, దీన్ని ప్రధానంగా తీసుకోవాలి. ఈ అంశాన్ని ఇటువంటి మానవ వనరులకు సంబంధించిన అంశాలు, రెండోది చట్టపరంగా ముందుకెళ్లాల్సిన అంశాలు, దాంట్లో కేంద్రం పాత్రకి సంబంధించిన అంశాలు, వీటన్నిటి మీద కూడా ఒక జాబితా అయితే రెడీ అయింది. అంటే ఈరోజే పరిష్కారం అయిపోతాయా లేదా పరిష్కారానికి ముందడుగు పడుతుందా అనే అంశాలు మనం సాయంత్రానికో రేపటికో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక ముందడుగు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గిరిగీసుకుని కూర్చుని పట్టు బిగించుకుని కూర్చుని అంటే ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక సంయమనంతో వెళ్లాల్సినటువంటి పరిస్థితి రెండు రాష్ట్రాలు గుర్తించినాయి. 10 సంవత్సరాల తర్వాత కూడా విభజన సమస్యలు అలాగే ఉన్న నేపథ్యంలో విభజనకు సంబంధించినటువంటి అంశాలు, విభజనకు సంబంధించినటువంటి వివిధ అంశాలు, వీటన్నిటినీ కలిపి చూపించేటటువంటి పరిష్కారం దిశగా ఈ సమావేశం ముందుకెళ్లేటటువంటి అవకాశాలు, వీటన్నిటిని కూడా మనం ఇవన్నీ ఒక సానుకూలమైన అంశాలుగానే చూడాలి. విజయ్. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణ్ గారు మీరు మ్యూట్ లో పెట్టుకున్నట్లు నా ఆడియో ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారు. వినిపిస్తోంది. లక్ష్మణ్ గారు మీరు ఎలా చూస్తారు? ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు భేటీ అవ్వబోతున్నారు. ప్రధానంగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆస్తుల పంపకాలకు సంబంధించి కావచ్చు, ఉన్నటువంటి జటిలమైన సమస్యలకు సంబంధించి కావచ్చు, ఒక పరిష్కార దిశగా ఈరోజు ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి నుంచి అయినా కానీ పరిష్కరించుకోవడం మొదలు పెడితే ఈ 1 సంవత్సరంలోనే 2 సంవత్సరాలు మొత్తం క్లియర్ అయిపోతాయని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఎలా చూస్తారు మీరు? గతంలో ఈ దిశగా పెద్దగా అడుగులు పడలేదు, ఇప్పటి నుంచి అయినా పడుతున్నాయని భావిస్తున్నారా, లేకపోతే ఇంకే విధంగా చూస్తారు ఈ అంశాన్ని? గత ప్రభుత్వాలు సర్దుబాటు ధోరణితో పోయాయి తప్ప పరిష్కరించాలా అనేటువంటి ధోరణిలో వెళ్ళలేదు. కారణాలు అనేకం ఉండొచ్చు.
జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ తో సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు కూర్చొని పరిష్కారం చేసుకోవాలా అనేటువంటి ప్రయత్నమే జరగలేదు. ఓకే. అధికారులు కేవలం మీటింగ్లు పెట్టుకోవడము, వాళ్ళ చేతుల్లో ఏముంటుంది? తెలంగాణ ఒక రకంగా వాదిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఇంకో రకంగా వాదిస్తుంది. అలా కాదు ఇలా అని మా మధ్యలో ఇంకా ప్రధానమైనటువంటి పాత్ర ముఖ్యమంత్రి, వాళ్ళ అంగీకారం ఉంటే అది నడిచిపోతుంది. అంటే అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరిగింది, తెలంగాణకు జరగలేదు. ఇప్పుడు విద్యుత్ బకాయిలు కూడా 7,000 కోట్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు చెల్లించాలి, మేము చెల్లించబొమ్మని. దానిలో కోర్టుకు పోయారు, కోర్టులో ఇంకా అంటే ఆంధ్రప్రదేశ్ కోర్టుకు పోయింది. మిగతా ఆస్తుల పంపకాల్లో కూడా విభజన చట్ట ప్రకారము 58-42%. అవును. జనాభా ప్రాతిపదికన 58 ఆంధ్రప్రదేశ్ కు రావాలి, 42% తెలంగాణకు రావాలి. ఆస్తుల పంపిణీ కానీ నగదు పంపిణీ కానీ. ఇప్పుడు ఏమైనా షెడ్యూల్ లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే పేర్కొన్నారో ఇక్కడ అక్కడ, ఇప్పుడు మీకు ఇది మాకిది అని మాట్లాడుకొని ఓకే అందులో తేడా ఉండొచ్చు, వాల్యుయేషన్ లో తేడా ఉండొచ్చు, సర్దుబాటు ధోరణి చేసుకొని ఉండింటే గనక పరిష్కారం అయ్యేది. అది చేసుకోలేకపోయారు. ఒక లెక్క ప్రకారం ఏంటంటే ఆస్తులు మనకు 58% ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు రావాలన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఆస్తుల కంటే తెలంగాణలో ఉండే ఆస్తులే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఇవ్వకపోయినా లెక్కగట్టి డబ్బులన్నా అంటే నిధులన్నా మాకు వాటికి ఏ వాల్యూ ఉన్నా కట్టండి అని అడిగారు. దాదాపు 38,000 కోట్ల వరకు వచ్చింది అని ఒక సమాచారం. మరి 38,000 కోట్లు, 37,000 కోట్లు విద్యుత్ బకాయిలు, 45,000 కోట్లు ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చే పరిస్థితిలో ఉండే, అది కూడా అప్పుల పాలైంది. అయింది. సరే వీటికి ఇవి పరిష్కరించుకుంటారా లేదా అంటే అంత సులభంగా అదేం పరిష్కారం దొరకదు. చూద్దాం, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఏంటి, ఏ బిల్డింగులు తీసుకోవాలా, ఏది తీసుకోకూడదు, ఏవి ఇస్తారు ఏవి ఇవ్వరు, నిధులు ఇవ్వకపోయినా కూడా వాటా ఇవ్వకపోయినా కూడా కనీసం భవనాలన్నా ఇస్తే అవి ఆంధ్రప్రదేశ్ భవనాలుగా తెలంగాణలో ఉంటూ హైదరాబాద్ లో అవి ఉపయోగపడతాయి ఎప్పటికైనా. ఇప్పుడు ఏమైంది, కనీసం ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక గెస్ట్ హౌస్ కూడా లేదు ఇక్కడ, అన్ని తీసేసుకున్నారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి లక్ష్మణ్ గారు విభజన హామీల ప్రకారం లేకపోతే విభజన చట్టం ప్రకారం ఏ భూభాగంలో ఉండే ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయనేటువంటి ఒక క్లాస్ కూడా ఉందనేది చర్చిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? దీనిపై మీ అభిప్రాయం? చెందుతాయంటే అది అంద చెందే వాటిల్లో వాల్యూ వేసినప్పుడు మనకు 52% రావాలి. ఇప్పుడు వాళ్ళ వాదన అది, మీ భూభాగంలో ఏమి ఆఫీసులు ఉన్నాయో ఏమి ఆస్తులు ఉన్నాయో మేము వదిలేస్తాము, మా తెలంగాణలో మా భూభాగంలో ఉండేటివన్నీ మీరు వదిలేయండి అని తెలంగాణ వాదన. అది ఎలా కుదురుతుంది? ఎక్కువ ఇప్పుడు హైదరాబాదు డెవలప్ అయిన తర్వాత 60% రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. మొత్తం ఆల్ గవర్నమెంట్ ఆఫీసులు అన్ని కూడా హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు, ఆంధ్రప్రదేశ్ లో ఏమీ చేయలేదు. చేయనప్పుడు నీకు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేసి మనం అక్కడ తీసుకుంటే ఏమున్నాయి అక్కడ తీసుకోవడానికి? అంటే లక్ష్మణ్ గారు బంగళాలు ఇవన్నీ ఎప్పుడో లక్ష్మణ్ గారు ఉన్నట్టు లేకపోతే కొత్తగా కట్టినట్టు ఉంటాయి అంతే తప్ప. లక్ష్మణ్ గారు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో లేవు కదా. లక్ష్మణ్ గారు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో షెడ్యూల్ 9లో కొన్ని ఆస్తులు పెట్టారు, షెడ్యూల్ 10లో కొన్ని ఆస్తులు పెట్టారు. అసలు వీటి ఎక్కడా ప్రస్తావన లేని ఆస్తులు కొన్ని ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి పరిష్కారం జరగాలంటే సంప్రదింపులతోటి జరగాలి అనేది దాంట్లో క్లియర్గా చాలా స్పష్టంగా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల్ని ఒక కాల పరిమితి పెట్టుకొని దీనికి చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి, చేసుకోనప్పుడు దాంట్లో కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాలి అనేది ప్రధానమైన అంశం. కాలపరిమితి లేదు, ఈ 10 సంవత్సరాల్లో కనీసం దీనికి సంబంధించినటువంటి ముందడుగు పడలేదు. దానికి
అంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో అంటే ఒక చోట 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ అక్కడ 2 సార్లు ఉన్నటువంటి ఒకసారి చంద్రబాబు మరోసారి జగన్ ఉన్నప్పటికీ కేసీఆర్ మొండి వైఖరి కారణంగానే ఇది ముందు పడలేదు అనేది ఒక ప్రధానమైన విమర్శ. ఆ విమర్శ తెలంగాణ సైడ్ నుంచి కూడా ఉందనేది గమనించాలి. మీరు ఎలా చూస్తారు లక్ష్మణ్ గారు? చెప్పండి. అంటే కేసీఆర్ ముందడుగు వేయకపోవడంతో ఈ విభజన సమస్యలు పరిష్కారం కాకుండా ఇంతవరకు ఉన్నాయి, లేకపోతే గతంలోనే పరిష్కరించుకోవాల్సింది 10 ఏళ్లలోనే ఇంతవరకు ఎందుకు సాగదీశారనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. దీనికి సంబంధించి మీరు ఎలా చూస్తారు? అడమెంట్ అంతే. కేసీఆర్ మోస్ట్ అడమెంట్. పరిష్కారం కావాలా, ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వాలి, లేకపోతే కనుక ఎప్పటికైనా ఇది నిందలు వస్తుంటాయి అని చెప్పి పరిష్కార మార్గం చూడాలి, కూర్చోవాలి, చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడన్నా పిలిచారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పిలిచారా? పిలవలేదు. మరి ఇద్దరి మధ్య సాన్నిహిత్యము బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా అవసరం అయితే ఇద్దరు కొన్ని సూట్ కేసులు ఎక్స్చేంజ్ చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో ఎందుకు వీళ్ళు పరిష్కారం చేయకుండా ఇప్పుడు అన్నిటికి మించి నది జలాలు కృష్ణా వాటర్ కోర్టులకు వెళ్ళింది, పరిష్కారం లేదు. పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా కృష్ణా వాటర్ అనేది ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల పరిధిలో లేకుండా 2 రాష్ట్రాల జాయింట్ పరిధిలో కూడా లేకుండా నిర్వహణ మొత్తం కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోయింది. ఈ పరిష్కారం క్రమంలో అదే సందర్భంలో దీనికి సంబంధించిన సొల్యూషన్ ఒక మ్యూచువల్ సొల్యూషన్ అనేటటువంటి విషయంలో సరైనటువంటి సమన్వయం లేనటువంటి పరిస్థితిలో అది మొత్తం ఇప్పుడు కేఆర్ఎంబి మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేఆర్ఎంబి చేతిలోకి వెళ్ళిపోయింది. పైగా 2 రాష్ట్రాలు కేఆర్ఎంబి నిర్వహణకి కొన్ని డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లక్ష్మణ్ గారు అంతే కదా, ఇప్పుడు మీరు చెప్పేది కరెక్ట్. ఇద్దరు కొట్టాడుకుంటే ఏదో పూర్వం సామెత చెప్తారు కదా, ఇద్దరు కొట్లాడుతుంటే మధ్యలో 3వ వచ్చి వాడు బయటపెట్టారు. అట్లా కేంద్ర ప్రభుత్వము కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడైనా సామరస్యంగా పరిష్కరించితే మంచిదే. ఎలా పరిష్కరిస్తారు, ఎప్పుడు పరిష్కరిస్తారు అనేదే కదా. ఈ చిత్తశుద్ధి అనేది ముఖ్యమంత్రులకు ముందు ఉండాలి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. గత ప్రభుత్వం ఏం ఒత్తిడి తీసుకురాలేదు. మేము కాళేశ్వరం కట్టుకున్నాం, మా పని అయిపోయింది, మీరు పోలవరం కట్టుకోండి తర్వాత చూసుకున్నాం, వాడికి అయిపోయింది. మళ్ళీ ఏం చేశారు, కాలుష్యం ప్రాజెక్టు కట్టాలని ప్రయత్నం చేస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారు పోతురెడ్డి లీటర్ పై భాగాన ఇటు రైట్ సైడ్ దాన్ని ఆపిచ్చారు. ఇంకా మరి కృష్ణా వాటర్ లో రైపేరియన్ రైట్స్ ఎవరికి ఉంటాయి? దిగువ భాగంలో ఉన్నట్టు వాళ్ళకి హక్కులు ఎక్కువ ఉంటాయి. అప్పుడు కర్ణాటక మీద మనం దాడి చేశాం. కర్ణాటక వాళ్ళు మొత్తం కృష్ణా వాటర్ అంతా ఆల్మట్టి కట్టి వాడేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగింది. ఇప్పుడు తెలంగాణ అన్యాయం చేస్తే మరి కింద దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏం కావాలి? అంటే ఒక విషయం ఏంటంటే తెలంగాణ కేటాయింపులు జరిగినటువంటి నికర జలాలను కూడా పూర్తి స్థాయిలో వాడుకోలేని పరిస్థితి ఉంది. ఈ 10 ఏళ్ల తర్వాత కూడా కేటాయింపులు ఉన్నటువంటి దాంట్లోనే ఇంకా కొన్ని జలాల్ని కిందకు వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన నిజంగా పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా ప్రాథమికంగా నదీ జలాల పంపకం ఏదైతే జరిగిందో ఆ నదీ జలాల పంపకాల్లో ప్రాథమికంగా కేటాయింపినటువంటి నికర జలాల్లోనే పూర్తి స్థాయి వాడుకోలేకపోతుంది. ఇక వరద జలాలు మిగులు జలాల సంగతి అసలు దాని గురించి అసలు చర్చించే అవకాశం కూడా తెలంగాణ సైడ్ నుంచి లేనటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఫోకస్ అంతా కాళేశ్వరం మీద పెట్టి కృష్ణా ప్రాజెక్టులకి సంబంధించినటువంటి నిర్మాణాలని కానీ కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఎక్కడా ఇనిషియేట్ చేయలేదు. అదే సందర్భంలో అంటే ఇదే కృష్ణా కింద ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే కల్వకుర్తి 2 సార్లు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిర్వహణకు సంబంధించిన వైఫల్యాలు ఉన్నాయి. వీటి మీద కూడా ఖచ్చితంగా ఆల్రెడీ ఇవన్నీ డిబేటబుల్ సబ్జెక్ట్సే. అయితే నికర జలాలనే వాడుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు ఇక మిగులు జలాలు వరద జలాలకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే పరస్పర విమర్శలు చేసుకుంటున్నారో ఆ విమర్శలు అర్థరహితమైననే భావించాలి నా దృష్టిలో. అయితే లక్ష్మణ్ గారు రైట్ అంతే కదా. ఇప్పుడు ఈవెన్ మీరు అన్నట్టు ఏంటంటే తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ఇంకా ఇతర కృష్ణా జలాల మీద ఉన్న ప్రాజెక్టులు కూడా
పూర్తిగా లేని పరిస్థితి ఉంది. 6-7 ప్రాజెక్టు దాని మీద మళ్ళీ చూపిస్తున్నారు. దానికి అశ్వినుడు వాటర్ ఉందంటే లేదు. ఓకే, మిగులు జలాల మీదనే మేము కట్టుకుంటాము మా ఇష్టం అంటే అలా కడితే కింది వాళ్ళ పరిస్థితి ఏంటి? దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పైన అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు. 2 రాష్ట్రాలు వాడుకోకుండా సముద్రం పాలు చేస్తున్నాయి చాలా వరకు కృష్ణా జలాల్ని. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కదా. ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ రాజశేఖర రెడ్డి టైంలో అనధికారికంగా ఆయన దాన్ని వెడల్పు పెంచాడు. అది కాస్త రాయలసీమకు మేలు జరుగుతున్నది. ఎందుకంటే ఈ నీరు సముద్రం పోయే బదులు అందులో నుంచి ఎక్కువ పోవడం వల్ల గడ్డికోట ప్రాజెక్టు ఎక్కువ డ్రా చేసుకుంటున్నాము. కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులకి, చిన్న చిన్న రిజర్వాయర్లకి అది చాలా ఉపయోగపడుతున్నది. అదే చేయకుండా ఉండింటే అప్పట్లో రాజశేఖర్ గారు చేయకుండా ఉండింటే ఇవాళ పెద్ద సమస్య వచ్చేది. వాటర్ లేకుండా అన్ని మొత్తం ప్రాజెక్ట్ అని ఎండిపోయేది. ఎందుకంటే వీళ్ళ కంప్లీట్ చేస్తే మాత్రము కింద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు ఎండిపోతాయి. దాంట్లో మరి ఎలా పరిష్కరిస్తారు? అన్ని నిర్మాణాలు కొన్ని మొదలు పెట్టేశారు, కొన్ని జరుగుతున్నాయి, మా ఇష్టం అంటారు. అది ట్రిబ్యునల్లోకి వెళ్ళిపోయాయి. కొన్ని చూడాలి కేంద్రం ఎలా పరిష్కరిస్తుంది వీటిని, జోక్యం చేసుకుంటుంది కేంద్రం అనేది కూడా చూడాలి. రైట్. మరొక అంశాన్ని చూసుకున్నట్లయితే నిన్న చంద్రబాబు ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్లో ఆయనకి ఘన స్వాగతం కూడా జరిగింది. ఏదైతే ఎన్టీఆర్ భవన్లో ఆయనకి ఒక సత్కారం చేయడం కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులందరూ తరలి రావడం, ఒక బైక్ ర్యాలీ చేయడం ఈ మొత్తం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి టీడీపీ స్ట్రాటజీ ఏంటి? ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి సిటీ పరిధిలో ఎక్కువగా సెటిలర్స్ ఉంటారు కాబట్టి టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇందులో టీడీపీ స్ట్రాటజీస్, టీడీపీ ఎటువంటి స్టెప్ వేయబోతోంది అనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎలా చూస్తారు అరవింద్ గారు? అంటే ఒకటి తెలుగుదేశం తెలంగాణలో ఆపరేషన్స్ పరంగా చూస్తే తెలుగుదేశం యొక్క బేస్ ఇంకా కొంత నిలబడింది అనేది నిజం. అది కానీ అదే సందర్భంలో ఎలక్షన్స్లో వీళ్ళు ఏ స్టాండ్ తీసుకుంటారు అనేది ఒక కీలకమైనటువంటి అంశం. అంటే తెలుగుదేశం పార్టీ తాను స్వయంగా పోటీ చేసి ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. కానీ మేము అంటే చంద్రన్నకి ప్రాణం ఇస్తాం, ఇంకొకరికి ఓటేస్తాం అనే కాన్సెప్ట్ తోటి తెలంగాణ తెలుగుదేశం వెళ్తోంది అనేది నిజం. ఇంకొకటి అనే దగ్గర ఎవరు రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అంటే సానుకూలమైనటువంటి రిలేషన్ కారణంగా రేవంత్ రెడ్డి వైపు చూస్తారా? రెండో పక్క నిజంగానే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి తెలుగుదేశం రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థులు రంగంలో ఉండి బీజేపీ తోటి కలిసి వెళతారా? ఆంధ్రాలో ఏదైతే ఇప్పుడు ఓటు శాతం పెంచుకొని బలమైనటువంటి శక్తిగా మిగిలినటువంటి ఎన్డీఏ ఇక్కడ అదే పాత్ర పోషిస్తుందా అనేది కీలకమైన అంశం. ఒకటి మాత్రం క్లియర్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్డీఏకి కూటమికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఎట్లా ఉన్నాయో ఇక్కడ తెలంగాణ రాజకీయాలు ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి మధ్య ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ అంశంలో రాజకీయంగా అంటే చంద్రబాబు రాజకీయ ప్రభని, రాజకీయ అంటే స్ట్రాంగ్నెస్ని కోరుకున్నటువంటిది తెలంగాణ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు ఎటు వెళ్ళబోతున్నారు అనేది కీలకం. ఇప్పుడు ప్రస్తుతం అయితే కాసాని జ్ఞానేశ్వరరావు పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కూడా లేరు. కానీ ఒక బలమైన ఓటు బ్యాంక్ ఉంది అనేది ఖచ్చితంగా డిస్కషన్ ఉంది. ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి వాళ్ళు 2023 ఎన్నికల్లో పూర్తిగా అంటే భారత రాష్ట్ర సమితి వైపు నిలబడ్డారు అనేది కూడా వాస్తవం. ఇది దీంట్లో కూడా ఎక్కడ విభేదం అక్కర్లేదు. ఎందుకు అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే బీఆర్ఎస్ గణనీయమైనటువంటి సీట్లు పొందింది. కాంగ్రెస్ అసలు ఎక్కడ అంటే తమ ప్రభావాన్ని కూడా చూపించలేకపోయింది. దీని వెనక మిగతా కారణాలతో పాటు అంటే అభివృద్ధి ఇటువంటి కారణాలతో పాటు ఒక మాటలో చెప్పాలంటే నేటివ్ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పక్షాన్ని నిలబడితే కేవలం జిహెచ్ఎంసీలోనే కాంగ్రెస్కి ఆదరణ రాలేదు. ఈ పాయింట్ని కేంద్రంగా ఆలోచిస్తే, ఇక్కడే బీఆర్ఎస్ గెలవటం కేంద్రంగా ఆలోచిస్తే బీఆర్ఎస్కి ఖచ్చితంగా తెలుగుదేశం ఓటు బ్యాంక్ కూడా అండగా నిలిచింది అనేటటువంటి వాదన అయితే ఒకటి ఉంది.
ఈ వాదన నేపథ్యంలో ముందుకు వస్తున్నటువంటి అంశం ఏంటంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరి వైపు తెలుగుదేశం వాళ్ళు నిలబడబోతున్నారు. మరోవర్ ఈసారి తెలంగాణలో కొంత రాజకీయంగా మళ్ళీ నిలదొక్కునే ప్రయత్నం చేయబోతున్నామంటూ ఇప్పటికే టీడీపీ నుంచి హింట్స్ వస్తున్నాయి కాబట్టి మరి డైరెక్ట్ గా ఎవరికైనా సపోర్ట్ చేస్తారా? ప్రాథమికంగా అయితే తెలుగుదేశం ప్రభావం తెలంగాణలో ఎన్నికల రాజకీయాల్లో వాళ్ళ ఓటు బ్యాంకు పనిచేయటం తప్ప మిగతా అంటే వాళ్ళు ప్రభావశీలంగా మారే అవకాశం దాదాపుగా ఎక్కడ కనిపించట్లేదు. ఆ నేపథ్యంలో ఇప్పటి నుంచి పని చేస్తామని కూడా చెప్తున్నారు. ఇకపై తెలంగాణపై ఫోకస్ అని చంద్రబాబు కూడా స్వయంగా చెప్పారు. లక్ష్మణ్ గారు మీరెలా చూస్తారండి? చంద్రబాబుకు నిన్న జరిగినటువంటి ఘన స్వాగతం చూస్తే ఖచ్చితంగా టీడీపీ ప్రభావం కొంత అయితే ఖచ్చితంగా తెలంగాణలో ఉంది. ఆ ప్రభావాన్ని రేపటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎటువైపు వినియోగిస్తారు? వాళ్ళు డైరెక్ట్ ఎవరికైనా సపోర్ట్ చేస్తారా లేకపోతే సైలెంట్ గా ఉండిపోతారా? ఈ చర్చ మొత్తం వస్తుంది. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఓటర్లు సిటీలో 30 లక్షల మంది ఉన్నారని ఒక అంచనా ఉంది. 30 లక్షల మంది ఓటర్స్ వాళ్ళ ప్రభావం మనకు ప్రతి ఎన్నికల్లో కనిపిస్తుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా బీజేపీకి కానీ సిటీలో రాలేదు, బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. అంటే అలా బీఆర్ఎస్ పార్టీ నాయకులతోనూ ఉన్న సంబంధాలు, అలాగే తెలుగుదేశం పార్టీ ఈ బీజేపీతో పొత్తులో వెళ్ళి ఉండింటే అది ఇంకొక రకంగా ఓటు డైవర్ట్ అయ్యింది. ఏం చేశారు? పొత్తు చర్చలు జరిపి కూడా లాస్ట్ మూమెంట్ లో వద్దనుకోలేదు. ఎవరు? బీజేపీ వాళ్ళు. తెలుగుదేశం వద్దనుకోలేదు, బీజేపీ వద్దనుకునేసరికి ఏమైంది? బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలా, మనం ఆంధ్రప్రదేశ్ కూడా కొట్టింది అనేటువంటి కోపం ఉండేది, కాంగ్రెస్ మీద కూడా కోపం ఉంది. సో ఆ ఓట్లన్నీ కూడా డైవర్ట్ అయిపోయాయి బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు తెలుగుదేశము సఖ్యతగా బీజేపీ అంటే బీజేపీ పొత్తులో ఉంది. ఖచ్చితంగా సిటీలో బీజేపీ ఆ పొత్తును కంటిన్యూ చేయగలిగితే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది. కాకుండా జనసేన కూడా ఉంది కాబట్టి జనసేన కూడా పోటీ చేసింది కదా అసెంబ్లీ. గెలిచారా ఓడిపోయారని కాదు, పోటీ అయితే చేసింది. అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ సొంతంగా మరి జిహెచ్ఎంసీని స్వాధీనం చేసుకోగలగా, అంటే అన్ని సీట్లు రాగలుగుతాయా వస్తాయా అనేది ఖచ్చితంగా పరిస్థితులను బట్టి మరి ఇప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇది ఈ రోజు జరిగేటువంటి దాని మీద ఏదైనా కొంత ఫేవర్ గా ఆంధ్రప్రదేశ్ కు వ్యవహరిస్తున్నాడు అని రేవంత్ రెడ్డి విషయంలో బయటికి వస్తే ఆ యొక్క చర్చల వివరాలు ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ ను రెచ్చగొడుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక వర్గం కూడా రెచ్చగొడతారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఆయన స్నేహం ఉండొచ్చేమో కానీ అంశాలు వచ్చినప్పుడు, విభజన అంశాలు వచ్చినప్పుడు ఏమాత్రం ఇప్పుడే మొదలు పెట్టారు కదా, 7 మండలాలు మాకు ఎన్నికిచ్చేయండి అంటున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ ఏమో 5 గ్రామాలు మాకు ఇవ్వండి, అక్కడ ముంపులు గురవుతున్నది భద్రాచలం అని అడుగుతున్నారు. సరే 5 గ్రామాల విషయం అంటే అది కొంచెం కన్సిడరబుల్, ఎందుకంటే అక్కడ పరిస్థితి అలా ఉంది. దాన్ని కొంత సానుకూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తే కూడా తప్పేది, ఎందుకంటే అది ఆధ్యాత్మిక కేంద్రము, అక్కడ ఆ టెంపుల్ మునిగిపోకుండా ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా అంగీకరించాలి. బట్ 7 మండలాలు కావాలంటే అప్పుడేమో అంగీకరించి వదిలేసి ఇప్పుడేమో 7 మండలాలు మాకు ఇవ్వాల అక్రమంగా తీసుకుపోయారు అని మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ గారు. అందువలన ఖచ్చితంగా ఈ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. సెంటిమెంట్ రెచ్చగొడితే మనకెందుకు కూర్చొని గొడవ సైలెంట్ గా ఉండే పరిస్థితి కూడా కనపడుతుంది. ఓకే, అంటే ఇక్కడ లక్ష్మణ్ గారు ఒక విషయం అండి, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావశీల శక్తిగా కూడా లేకుండా మిగిలిపోయినటువంటి బిఆర్ఎస్ పార్టీ వాయిస్ బ్రేక్ అవుతారు.
అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ప్రభావశీలమైన శక్తిగా కూడా లేకుండా మిగిలిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ రోజు జరగబోయేటటువంటి సమావేశంలో వచ్చేటటువంటి ఎజెండా కానీ రెండో పక్కన అంటే తెలుగుదేశం పార్టీ బలపట్టానికి చేసే ప్రయత్నాలు కానీ ఎజెండాగా తీసుకుని ఎన్నికల పరిస్థితి కానీ ఎన్నికలకు ముందుకెళ్లే పరిస్థితి కానీ లేదా రాజకీయం చేసే పరిస్థితి కానీ ఉండేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. లక్ష్మణ్ గారు వినిపిస్తోందా? లేదు, వినపడడం లేదు. ఏం మాట్లాడారు ఇందాక? దాంట్లో సారాంశం చెప్పండి. ఏమో ఎస్ అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా సెంటిమెంట్ ని యూజ్ చేసుకోబోతోంది అనేది ఒక అంశం మీరు చెప్పినట్లుగా. అట్లాగే తెలుగుదేశం బలపడే అండ్ తెలుగుదేశం బలపడడానికి చేసేటువంటి ప్రయత్నాలకు సంబంధించి కూడా దాన్ని కూడా యూజ్ చేసుకొని బీఆర్ఎస్ ముందుకు వెళ్ళబోతోంది అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఎలా చూస్తారు? అంటే బీఆర్ఎస్ కు సంబంధించి మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో 0 వచ్చాయి సీట్స్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలా ఎదుర్కోబోతోంది, ఎటువంటి సెంటిమెంట్ రెచ్చగొట్టబోతోంది, టీడీపీ వ్యూహాలను ఏ విధంగా తమకు అనుకూలంగా మలుచుకోబోతోంది, ఇటువంటివి రాజకీయ వ్యూహాల్లో భాగంగా అటు కాంగ్రెస్ పార్టీ గాని ఇటు బీజేపీ గాని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక పైకి రాకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు బహిరంగానే చెప్తున్నారు అన్నమాట. మరి బీఆర్ఎస్ ఒంటరిగా ఇప్పుడు పైకి రాగలుగుతారా? ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, ఇంకా ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు. మీరు అన్నట్టు పార్లమెంట్ లో 0 ఒక సీట్ రాకపోయా. మరి వీళ్ళ వ్యూహము ఖచ్చితంగా పనిచేస్తున్నది కదా. ఇప్పుడు ముందేమో తీసుకోమన్నారు, తీసుకుంటున్నారు. ఇప్పుడు అంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్ చేయించారు తెలియదు. అందువలన బలహీనపరచాలి బీఆర్ఎస్ పార్టీని అన్నది అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ధ్యేయంగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంకా దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇంకా నీకు ఆ పార్టీకి మనుగడ అంటే ఏం చేయాలి? ఇంకా పెట్టుకుంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలి, లేదు అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. వేరే మార్గం లేదు. పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయా? పెట్టుకుంటే వాళ్ళు తీసుకుంటారా అంటే నాకైతే తీసుకుంటారని అనుకోవట్లేదు. ఒకవేళ వీళ్ళు పొత్తు కోసం ప్రయత్నం చేసినా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ తీసుకునే అవకాశాలు అయితే కనపడటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక చూసాం కదా, ఇప్పుడు జిహెచ్ఎంసీ మేయర్ మీద అవిశ్వాసం పెట్టాలని అంటే పిలిస్తే మీటింగ్ కు ఎంతమంది వచ్చారు? ఎమ్మెల్యేలే రాలేదు, 5 మంది. ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు ఉంటుంది కదా సిటీలో, వాళ్ళే రాలేదు. దాని పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం ఏమన్నా పెట్టగలుగుతారు? అలాగే నెక్స్ట్ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా వీళ్ళ స్ట్రెంత్ తగ్గిపోయినప్పుడు ఇంకా ఇది ఓడిపోయే పార్టీ అని ఒక అభిప్రాయానికి వస్తే మాత్రం రాజకీయ నాయకులు ఆ పార్టీ తరఫున టికెట్ కావాలని చెప్పి అనేది ప్రయత్నమే చేయరు. ఇంకా గెలిచే పార్టీ వైపు వెళ్తారు. అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య నడుస్తుంది అని ఇది మన రెగ్యులర్ గా మాట్లాడుతున్న అంశమే. అదే సందర్భంలో ఇంకొక విషయం కూడా వాళ్ళకి ఒక పక్క రాష్ట్ర రాజకీయం అంతా 2 రాష్ట్రాల ప్రజలంతా 2 రాష్ట్రాల సీఎంల భేటీ వైపు చూస్తుంటే ఇంకోవైపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కూడా ఉంది. ఆ కౌన్సిల్ మీటింగ్లో ఏం జరగబోతుంది అనేది కూడా కొంచెం ఆసక్తిదాయకంగానే ఉంది. అంటే ఒక పక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నటువంటి సందర్భం, రెండో పక్క తమ పార్టీకి సంబంధించినటువంటి 17 మంది కార్పొరేటర్లు అలాగే 8 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి గైర్హాజరవటం, ఇదంతా కలిసి చూస్తే మాత్రం చివరికి జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కూడా బీఆర్ఎస్కి భారీ ఎదురుదెబ్బ తగిలేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మొత్తంగా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా ఈ మూడింటిపై కూడా భట్టి రివ్యూ చేశారు. ఆగస్టు 15లోగా 2 లక్షల లోపు ఎవరైతే రుణం తీసుకున్నారో ఆ మొత్తం రుణాన్ని కూడా మాఫీ చేయబోతున్నట్లుగా కూడా సర్కార్ అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. 31,000 కోట్లు అవసరమని రుణమాఫీకి ప్రాథమికంగా ఒక అంచనా వేశారు. మొత్తంగా రైతులకు సంబంధించి ఒక 40 నుంచి 45 వేల కోట్ల వరకు రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, అన్నింటికి సంబంధించి ఖర్చు అవబోతోందని, దీనికి సంబంధించి నిధుల సమీకరణ ఏ విధంగా చేయాలో ఈ ఆలోచనలో ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా సమాచారం అంతోంది. అసలు మొత్తంగా రైతు భరోసాకు సంబంధించి, రైతు బీమాకు సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది, అసలు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతుందా లేదా, ఇప్పుడు ఇది కూడా ప్రధానంగా చర్చలోకి వస్తుంది. ఎందుకంటే రాజకీయ సవాళ్లు కూడా
ఇందులో చేసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి తెలంగాణ సమాజం కేవలం రైతు రుణమాఫీ పొందే వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక్కడ రాజకీయ సవాళ్లు కూడా ఉన్నాయి కాబట్టి. కాకపోతే రైతు రుణమాఫీ అనేది ఖచ్చితంగా జరగాలి, రైతులు దానికి సంబంధించి ఆలోచిస్తున్నారు కాబట్టి దానికే మనం ప్రధానంగా పెద్దపీట వేయాల్సి ఉంటుంది. ఒక్కసారి లక్ష్మణ్ గారితో మాట్లాడి అరవింద్ గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. అసలు లక్ష్మణ్ గారు ఎలా చూస్తారండి ఈ అంశాన్ని? రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ఆలోచనలు కావచ్చు, ఆగస్టు 15లోగా 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలనేటువంటి ఒక పట్టుదల కావచ్చు, ఎంత సాధ్యం అవుతుందా, లేకపోతే వాళ్ళ నిర్ణయాలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సాధ్యం అవుతుంది. ఇప్పుడు అప్పులు తెస్తారు, దానికి ఏముంది. ఇప్పుడు అప్పులు తేవడానికి కేంద్రంతో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అక్కడ ప్రభుత్వం ఉన్నా కూడా మా ప్రధానమంత్రిని కలిశారు, మంత్రులను కలిశారు, మళ్ళీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మేము కేంద్రంతో సామరస్య దూరంగానే పోతాము అన్నారు. అంటే అవసరం ఉంది ఇంకా అక్కడ కేంద్రంతో. తెచ్చుకుంటారు చేయగలుగుతారు. కాకపోతే ఏంటంటే మరి రైతులు అంటే ఎవరు నిజమైన రైతులు? నాకున్న పక్కా సమాచారము ఒక శాసనసభ్యుడికి 3 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కింద అందింది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో. రైతు బంధు కింద, అదే రైతు బంధు కింద 3 కోట్లు ఆయన దగ్గర పనిచేసి ఆయన చెప్పాడు నాకు. అంటే రకరకాల బినామీ పేర్లతో భూములు ఉంటాయి ఇవాళ రాజకీయ నాయకులకు. మరి ఆయనకేమన్నా పోని, ఆయన ఏమన్నా సాదాసీదా ఎమ్మెల్యేనా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే ఎమ్మెల్యేనా కాదు. విద్యా సంస్థలు, యూనివర్సిటీలు అన్ని ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతు రుణమాఫీ అంటే సామాన్య రైతులకు ఇంకా మీరు కౌలు రైతులను కూడా యాడ్ చేయాలన్నారు, చేయలేదు. చేస్తారో తెలియదు. పేద రైతులకు సహాయం అందించడంలో ఏ తప్పు లేదు. ఖచ్చితంగా వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఏమైనా రాజకీయ పలుకుబడి ఎక్కువైపోయింది కదా. అవును, వీళ్ళందరికి ఇవ్వాల్సిందని ఎమ్మెల్యే చెప్తాడు, లేదంటే మంత్రి చెప్తాడు, అయిపోయి లిస్టులోకి వచ్చేస్తాయి, బ్యాంకులో అకౌంట్లోకి డబ్బులు పోతాయి, తీసేసుకుంటారు. మరి ఏంటి ఇక్కడ అంటే ఇప్పుడు చిత్తశుద్ధి అన్నది ముందు రాజకీయ నాయకులకు ఉండాలి. నాకెందుకు రైతు బంధు నేను తీసుకోవడం తప్పు కదా అని ఆలోచించాలి కదా. ఇంకా ఇప్పుడు ఆ 3 కోట్లు ఎంతమంది రైతులకు ఇవ్వచ్చు చెప్పు? ఆయనకి అవసరం ఆ 3 కోట్లు? వద్దనుకుంటున్నారా? నేను కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, అలా చాలా మంది తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తీసుకున్నారు, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు. మరి ఎవరు అతిథులు కాదు కదా దీంట్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, స్వచ్ఛందంగా మాకు వద్దు, మేము తీసుకోము అని చెప్పి ప్రకటిస్తారా? చూద్దాం, రేపు ఇచ్చినప్పుడు తెలుస్తుంది, బయటకు వస్తుంది కదా ఎవరికి ఎంత ఏం చేశారు అని. రైతు కష్టపడేటువంటి పొలంలో రైతు పంట సరిగా పండకపోతే నష్టపోవడము, లేకపోతే అనుకోకుండా వర్షాలు రావడము, పంట తడిచిపోవటము, రకరకాల అప్పులు చేస్తే అప్పులు తీర్చలేకపోవటము. ఇప్పుడు ఎలా ఉంటదంటే బ్యాంకులు తొందరగా అప్పులు ఇవ్వడానికి లేట్ చేస్తాయి. లేట్ చేసినప్పుడు ప్రైవేట్ అప్పులు పోతారు రైతు. పోయినప్పుడు ఎలా ఉంటది, ఎంత ఇంట్రెస్ట్ వేస్తారు వాళ్ళ మీద, ఊరికనే ఇవ్వరు కదా. ఆ ఇంట్రెస్ట్ కట్టుకోలేక మరి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు కూడా జరుగుతున్నాయా లేదా? రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా. మరి వాటిని ఆపగలగాలి అంటే గ్రౌండ్ లెవెల్లో నెట్వర్క్ ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు విలేజ్ వైజ్ గా వాళ్ళ నెట్వర్క్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు. ఎవరు ఆ విలేజ్ లో నిజమైన రైతు, పేద రైతు ఎవరు, అప్పులు ఎక్కడ ఉన్నాడు అని ఐడెంటిఫై చేసి ఆ అప్పుల నుంచి విముక్తిని చెయ్యాలి. అది ప్రైవేట్ అప్పులు కావచ్చు, బ్యాంక్ అప్పులు కావచ్చు. ఓకే, ఒక పెద్ద మనిషి ఉంటాడు, వాడు 5 రూపాయలు వడ్డీ 10 రూపాయలు వడ్డీ ఇచ్చుంటాడు. వాడిని పిలిచి మాట్లాడలేరా, మీరు ఇంత వడ్డీ తీసుకుంటావా? అంత అట్లా కాదు, ఇదిగో రైతు బంధు వస్తున్నది, దాంట్లో వచ్చి తీసుకో, నువ్వు ఇదిగో 2 రూపాయలు వడ్డీతో లెక్క కట్టు అని రాజకీయ నాయకులు మాట్లాడాలి కదా. మాట్లాడరు, పట్టించుకోరు. పల్లెల్లో విలేజెస్ లో ఏం చేస్తాడు, దిక్కుదే లేకపోతే పోయి పురుగుల మంది తాగి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? ఓసారి కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా. 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు దున్నుకునేటువంటి వ్యక్తి అప్పుల పాలైతే ఏ విధంగా తీరుస్తాడు? అతనికి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, రాదు కదా. దాన్ని చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలది కదా.
ప్రభుత్వాలు అంటే రాజకీయ నాయకులు కదా, అధికార పార్టీ, ప్రత్యేకించి అధికార పార్టీ నాయకుల బాధ్యత కదా. అవును. ఓట్ల కోసం అయితే పోతారు కదా మీరు అక్కడికి. ఉమ్. మరి ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకోరా వాళ్ళ విషయంలో? ఎంతమంది ఉంటారు అలా? ఆ మాత్రంగా ఇప్పుడు ఏ విలేజ్ కు పోయినా కూడా ఎవరు రైతు ఇబ్బంది పడుతున్నారో కనుక్కోవడం పెద్ద పనే కాదు. ఆ విలేజ్ లో ఉండే వాళ్ళు ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఫలానా కుటుంబం ఈ ఇబ్బందుల్లో ఉంది. వెళ్ళారా కుటుంబం ఇంటికి? వెళ్ళరు. మాట్లాడారా వాళ్ళతో? మాట్లాడరు. వాళ్ళ సమస్య ఎందుకు తెలుసుకుంటారా? పరిష్కరిస్తారా? లేదు. ఆత్మహత్య చేసుకో ఏం చేసుకుంటారు వాళ్ళు? ఇంకా ఇప్పుడు రైతు బంధు వస్తుంది ఆశ పెట్టుకున్నారు, ఇప్పుడు ఆలస్యం అవుతున్నది, ఇప్పుడు ఆగస్ట్ అన్నారు. ఈలోగా అతనికి చాలా ప్రాణం మీదకి వచ్చేది అనుకో ఇష్యూ, ఏం చేస్తారు చెప్పండి? ఆత్మహత్య చేసుకోక మీరు కనీసం ఒక విభజన చెయ్యాలి. 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ముందు ఇద్దాము, దండిగా ఎకరాలు ఉన్న వాళ్ళకి తర్వాత ఇద్దాము అనేటువంటి అలాంటి ఏమైనా ఒక స్ట్రాటజీ అమలు చేస్తున్నారా, ఒక ప్లాన్ అమలు చేస్తున్నారంటే అది లేదు. సఫర్ అయ్యేది వాళ్ళే కదా, ఆ 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళే సఫర్ అయ్యేది. ఓకే, ఎస్ అరవింద్ గారు మీరు ఎలా చూస్తారండి రుణమాఫీకి సంబంధించి? రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాకి సంబంధించినటువంటి చర్చ ఇంకా పూర్తిగా దానికి ఒక ఫ్రేమింగ్ రాలేదు. కానీ ఈ రెండింటి చర్చ మాత్రం అంటే యాక్చువల్గా రైతు బీమా సబ్జెక్టు వీటన్నిటికంటే ముఖ్యమైనది వాస్తవంగా అయితే. కానీ దానికి రైతు బీమా, పంటల బీమా సబ్జెక్ట్ మీద ఇంకా పూర్తి స్థాయి చర్చ, దానికి సంబంధించిన మెకానిజం రాలేదు కాబట్టి అది కాసేపు పక్కన పెడదాం. ఈ 2 అంశాలు, రైతు రుణమాఫీ అండ్ రైతు భరోసా. రైతు భరోసా గతంలో రైతు బంధు ఇచ్చేటటువంటి అంటే విడతకి 5,000 చొప్పున 2 విడతల్లో 10,000 ఇచ్చేవాళ్ళు. దాన్ని 15,000 చేస్తామన్నారు. 15,000 చేస్తామని చెప్పి దానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన కోసం ఒక 4 మంత్రులతోటి కమిటీ వేశారు. అది నెల 15వ తారీఖులోపు ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆ రిపోర్ట్ని క్యాబినెట్ చర్చించి, అంటే డిపార్ట్మెంట్లో చర్చ తర్వాత క్యాబినెట్ చర్చించి దానికి సంబంధించినటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ ఇవ్వాలి. అంటే ఈ 15,000ని 7,500 7,500గా ఇస్తారు కాబట్టి ఈ మొదటి విడతగా ఇచ్చే ఎకరానికి 7,500 ఏదైతే ఉందో దీనికి సంబంధించి విధి విధానాల రూపకల్పన జరగాలి. అంటే గతంలో దీన్ని కూడా అంత తేలిగ్గా తీసేయటానికి లేదు. ఎందుకు అంటే గతంలో ప్రభుత్వం భూసేకరణలో ఏదైతే భూములు తీసుకుందో వాళ్ళకు కూడా అంటే భారీగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే మేడ్చల్ మీద నుంచి వెళ్ళేటటువంటి హైవే ఉంది కదా, నాగపూర్ హైవేలో ఏదైతే భూసేకరణ జరిగిందో వాళ్ళకు కూడా అంటే రైతు బంధు వచ్చింది అనేటటువంటి విమర్శ ఉంది. అట్లాగే కాళేశ్వరంలో జరిగినటువంటి భూసేకరణలో కూడా వచ్చిందనేది అభిప్రాయం ఉంది. కొన్ని చోట్ల బస్ స్టాండ్లో కట్టినటువంటి భూములకు కూడా రైతు బంధు వచ్చింది. అంటే అది అగ్రికల్చర్ పర్పస్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ అయిన తర్వాత కూడా అది కూడా ప్రభుత్వమే సేకరించి ప్రభుత్వమే నాన్ అగ్రికల్చర్ భూమిగా డిసైడ్ చేసిన తర్వాత మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ శాఖ కానీ ఏం చేసింది అనేటటువంటి అంశం ప్రధానంగా చర్చలో ఉంది. దీని వెనక ఉన్నటువంటి మిగతా అంటే రాజకీయ నాయకుల పాత్ర, మిగతా చర్చలు అన్నీ ప్రధానంగా చర్చలు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు అంటే ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, అదే సందర్భంలో అధికారులు, వీళ్ళిద్దరూ కొల్యూడ్ అవ్వకుండా లేదా వీళ్ళిద్దరూ కలిసి కానీ విడివిడిగా కానీ చేయకుండా ఈ అవకాశం ఉండదు. రెవెన్యూ రికార్డ్స్ పరంగా కానీ లేదా అగ్రికల్చర్ అంటే సర్వే ఏదైతే ఉంటుందో అగ్రికల్చర్ ఎక్కడ ఏ భూమికి అగ్రికల్చర్ చేస్తున్నారు అనేటువంటి అంశం మీద కానీ బేసిక్ ఇన్పుట్ లేకుండా ఇదైతే జరగదు. దీంట్లో భారీగా అంటే 1,000 కోట్లకు సంబంధించినటువంటి అంశంలో వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాల నేపథ్యంలో ఇప్పుడు పకడ్బందీగా చేస్తాం అనేటటువంటి అంశం మొదటిది వస్తుంటే, అలాగే ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా భారీ కమతాలు ఉన్నటువంటి వాళ్ళకి, భారీ కమతాలు ఉన్నటువంటి కుటుంబాలకి అగ్రికల్చర్ ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చేటటువంటి, పెట్టుబడి సాయంగా ఇచ్చేటటువంటి రైతు బంధు లేదా ఇప్పుడు రైతు భరోసా అందటానికి వీల్లేదు, అందకూడదు. పూర్తిగా ఎవరైతే అర్హులు ఉన్నారో 5 ఎకరాల లోపో 10 ఎకరాల లోపో దాన్ని లిమిట్ చేయాలి అనేటటువంటి చర్చ ఉంది. ఈ చర్చ నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలన్నీ ఆలోచిస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకూడదనే నిబద్ధత కరెక్టే, కానీ అదే సందర్భంలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలి. ఇది రైతు భరోసా విషయంలో. ఇక రుణమాఫీ విషయంలో, రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలని మనం చాలా రోజుల నుంచి చెప్తున్నట్టుగానే ఒక మెకానిజం క్రియేట్ చేసి ఆ మెకానిజం తోటి దీనికి ఒక ప్యాకేజ్ లాగా, సొల్యూషన్ లాగా ఇవ్వటం అనేది ఒక భాగం.
ఆ మెకానిజంకి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేస్తారా, లేదా ఒక కార్పొరేషన్ క్రియేట్ చేస్తారా, ఆ కార్పొరేషన్కి కొంత రెవెన్యూ ఎస్క్రో చేసి ఆ రెవెన్యూని తాకట్టు పెట్టి చేస్తారా, ఇవన్నీ అనుకున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి మరో అంశం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటటువంటి నిధులు, ఆ నిధులకి సంబంధించినటువంటి బ్యాకప్గా హైదరాబాద్ నగర శివారులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను అమ్ముతారు అనేది ప్రధానమైన అంశం. దాన్ని కూడా తెల్లాపూరు, కొల్లూరు ఇట్లాంటి కొన్ని ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేశారు. ప్రభుత్వ భూములని మరోసారి వేలం వేయబోతున్నారు అనేది క్లియర్. ఇది ప్రాథమికమైన అంశం. దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి ఇన్పుట్స్ రావాల్సి ఉంది. ప్రాథమికంగా ఆల్సిన సమాచారం ప్రకారం అయితే నేను ఏరియాలు కూడా చెప్తున్నాను కాబట్టి తెల్లాపూరు, కొల్లూరు, ఇంకా కోకాపేటలో ఉన్నటువంటి ఇంకా కొంత ప్రభుత్వ భూమి, వీటన్నిటిని అమ్మి ఒక భారీ నిధుల సమకూరణ దిశగా వెళ్ళబోతున్నారు అనేది ఒక ప్రాథమికమైన సమాచారం. అయితే ఈలోపు ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. గతంలో హైదరాబాద్లో కోకాపేట ప్రాంతం అద్భుతంగా వెళ్తుంది, అద్భుతంగా ఫ్లరిష్ అవ్వబోతుంది అని ఏదైతే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశారో, తద్వారా ఎకరం 100 కోట్లకి ఎక్కడైతే అమ్మారో ఇప్పుడు అది ఆ రకమైనటువంటి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయాలి. దానికోసం కొంత సమయం తీసుకుని ఈలోపు వేరే మార్గాల ద్వారా నిధులను సమకూర్చుకుని వెళ్ళాలి. దానికి బ్యాంకుల కన్సార్టియం హెల్ప్ తీసుకోవాలి. ఇట్లాంటి రకరకాల అభిప్రాయాలు చర్చలో ఉన్నాయి. వీటన్నిటితోటి మొత్తం మీద రైతులకి సంబంధించిన రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తాము అని చెప్పి ప్రతి సవాళ్ళు అయిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి ప్రాథమికమైనటువంటి ముందడుగు మాత్రం పడిందని చెప్పక తప్పదు విజయ్. ఇది ఒక పాజిటివ్ సైన్గానే చూడాలి. అంటే లక్ష్మణ్ గారు అన్నట్లు కేంద్రంలో సానుకూల సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ని సవరణ కానీ లేదా మరో రూపం కానీ చేసి నిధుల సమీకరణ దిశగా వెళ్ళేటువంటి అవకాశాన్ని కాదనలేము. కానీ ఇప్పుడు మనకు అనిపిస్తున్నటువంటి మరొక సోర్సు, మరొక రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అయితే మాత్రం మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ 3 ప్రాంతాల్లో, కోకాపేటలో, కొల్లూరులో, అలాగే తెల్లాపూర్లో, ఈ 3 ప్రాంతాల్లో కొంత ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టబోతున్నారు. దానికి సంబంధించిన పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మనకున్నటువంటి సమాచారం విజయ్. రైట్. పోతే మరొక అంశం, ఒక అంతర్జాతీయ అంశాన్ని కూడా మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. బ్రిటన్కి సంబంధించి లేబర్ పార్టీ అయితే పగ్గాలు చేపట్టింది. అయితే స్టార్మర్కు ప్రధాన పీఠం దక్కడం, సునాక్ నిన్న రాజీనామా చేయడం, ఈ మొత్తం అంశము కేవలం బ్రిటన్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత చర్చకు, భారతదేశంలో ఇంకా ఎక్కువ చర్చలో ఉంది. ఆఫ్ కోర్స్, ఎందుకంటే భారత మూలాలు ఉన్నటువంటి ప్రధానమంత్రిగా, అంటే ఇక్కడ భారత మూలాలు ఉన్నటువంటి ప్రధానమంత్రి దిగిపోయి సుమారు 28 మంది 30 మంది భారత మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది కీలకమైనటువంటి స్థానాల్లోకి వచ్చారు. అందులో సుమారుగా ఒక 3-4 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీళ్ళు స్మార్ట్నర్ క్యాబినెట్లో కూడా రాబోతున్నారు అనేటటువంటిది ఒక కీలకమైన అంశం. వాళ్ళు ఏదైతే సచివులుగా రాబోతున్నారో, అంటే అక్కడ సెక్రటరీస్ అంటారు, మన దగ్గర మినిస్టర్స్ అన్నట్టు అక్కడ సెక్రటరీస్ అంటారు, సెక్రటరీస్గా రాబోతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశం కూడా చర్చలో ఉంది. ఇక్కడ బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇంకా రాజరికపు వ్యవస్థ నడుస్తున్న నేపథ్యంలో నిన్న కింగ్ చార్లెస్ III ఏదైతే ప్రకటన ఇచ్చారో ఆ మేరకు లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 412 స్థానాలతో ఒక భారీ ల్యాండ్ స్లైడ్ విక్టరీగానే చెప్పాలి. గతంలో ఎక్కడైతే వాళ్ళు స్కాట్లాండ్ కానీ మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే బలహీనంగా కనిపించారో ఆ బలహీనమైనటువంటి ప్రాంతాల్లో బలంగా నిలబడ్డారు. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి గతంలో బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మరోసారి బలంగా నిలబడ్డారు. అయితే ఒక విషయం చెప్పాలి, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ సంకటంలో ఉన్నప్పుడు బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ ఎవరు ప్రధాన బాధ్యతలు తీసుకోవడానికి, ప్రధాని బాధ్యతలు ముఖ్యంగా తీసుకోవడానికి సిద్ధం కాని ఒక గందరగోళ పరిస్థితిలో రిషి సునాక్ అధికారంలోకి వచ్చారు. వచ్చి రిషి సునాక్ తన కొంత ప్రయత్నం చేశారు. కానీ బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పరిమితులు, అదే సందర్భంలో బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు, వీటన్నిటితోటి ఆయన కొద్దిగా కష్టాల కాపురమే చేశారు. చేసినప్పటికీ ఆయన ఇప్పుడు ఒక సుమారుగా 121 సీట్లకే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఈ బ్రిటిష్ పార్లమెంట్ ఎన్నికలు అయితే కీలకంగా ఒక అంతర్జాతీయ స్థాయిలో కొంచెం ఆసక్తిగానే ఉన్నాయి. అయితే కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించిన విధానాలు, లేబర్ పార్టీకి సంబంధించిన విధానాల్లో కొంత భారీ వైరుధ్యం ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు పీపుల్ సెంట్రిక్గా ఉండేటటువంటి పాలసీస్ వస్తాయి అనేది లేబర్ పార్టీ చెప్తున్నమాట.
ఎస్ లక్ష్మణ్ గారు మీరు ఎలా చూస్తారంటే ఈ బ్రిటన్కి సంబంధించిన ఎన్నికలకు కావచ్చు, రిషి సునాక్ దిగిపోవడం కావచ్చు, స్టార్మర్ అధికారంలోకి రావడం కావచ్చు, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం కావచ్చు, ఈ ప్రభావం ఇతర దేశాలపైన కావచ్చు, లేకపోతే అక్కడ జరిగినటువంటి అంతర్గత రాజకీయాలకు సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇతర దేశాల మీద అంత పెద్ద ప్రభావం ఏమీ ఉండదు. కన్జర్వేటివ్ పార్టీకి, లేబర్ పార్టీకి ఏంటంటే సిద్ధాంత పరంగా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఏ దేశంలో అయినా కూడా ఒకే పార్టీ అధికారంలోకి ఉండాలని అనుకోవటం పొరపాటు. మనం కాంగ్రెస్ పార్టీ ఉంది అనుకున్నాం, వాళ్ళు ఏమైపోయింది. అందువలన లేబర్ పార్టీ రావడం, కొత్త పేద వర్గాలు లేకపోతే మధ్యతరగతి వర్గాలు అక్కడ ఎక్కడ పోయినా, ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా పేద వర్గాలు మధ్యతరగతి వర్గాలు లేవని చెప్పడానికి లేదు. అన్ని దేశాల్లో ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉన్నాం, మేము బాగున్నాయని చెప్పే చోట కూడా ఉన్నవి. కాస్త వాళ్ళు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే శాలరీస్ కూడా అంటే ఎక్కువ శాతం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి అట్రాక్ట్ చేస్తాయి ఓటర్స్ ఖచ్చితంగా. జీతము మనకి ఏదో నెల అవుతున్నా 10 లక్షలు వస్తుంది అంటే 10 లక్షల నుంచి 15 లక్షల వరకు వెళ్తుంది అంటే ఆశపడతారు కదా. అలాగే కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. ఆర్థిక మాంద్య పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి, దాన్ని కూడా దాటుకొని వెళ్తారు. మారాలి, ప్రభుత్వాలు అన్నది మారాలి. ఇప్పుడు లేకపోతే ఏమైందండి, డిక్టోరియల్ టైప్ లోకి వెళ్ళిపోతుంది. ఈవెన్ బీజేపీ కూడా ఇది 3వ సారి వచ్చినా కూడా తర్వాత వస్తుందా రాదా అని చెప్పలేము. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు అసంతృప్తి మనం చూపించారు. 240కి పరిమితం ఇచ్చారు కదా. ఎందుకు? ధరలు పెరిగిపోవటం, విపరీతంగా ధరలు పెరిగి, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు భరించాలంటే కష్టమైపోయింది కదా. అక్కడ అయితే కొన్ని ఇప్పుడు మన దేశంతో పోల్చుకున్నప్పుడు లేదా ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు అక్కడ ఉద్యోగ భద్రత ఎక్కువ. అలాగే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే ఒక ఫ్యామిలీకి స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే వైద్యం కానీ ఇవన్నీ కూడా ఫ్రీ టోటల్ గా. సిటిజన్ అయితే చాలు, అన్ని ఫ్రీ వచ్చేస్తాయి, ఏమి మీద భారం పడదు. అది ఒక రకమైన మనీ గుడ్ సిస్టమ్. దాంట్లో ఏమి మనం విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి అంటే ఏంటి? ప్రజలు పన్నుల ద్వారా పరిపాలన చేయడమే కదా అధికార, ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని మళ్ళీ ప్రజలకి ఖర్చు పెట్టడం అనేదే జరగాలి కదా. సేవ అంటే అదే కదా. ఇప్పుడు ఏమైపోతుందంటే మన లాంటి కంట్రీల్లో విపరీతంగా కరప్షన్ పెరగడంతో దుర్వినియోగం ఎక్కువ అవుతుంది. అదే ఆ దుర్వినియోగం ఆపగలిగితే, చూసాం కదా ఇవాళ రాజకీయ నాయకులు ఎలా కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళందరికీ? ఏ స్కామ్ తీసుకున్నా కూడా కోట్ల మీదనే ఉంటాయి. మరి అదంతా అరికట్టగలిగితే ఎడ్యుకేషన్ మనం ఎందుకు ఫ్రీగా ఇవ్వకూడదు? ఇక్కడ ఇవ్వచ్చు కదా. అది ఆ దిశగా వెళ్ళాలి. వెళితే ఏమైపోతుంది? ప్రజలకు భారం తగ్గుతుంది. ఎడ్యుకేషన్ ఫ్రీ ఉండాలి, హెల్త్ ఫ్రీ ఉండాలి, ఈ రెండు ఉండాలి. ప్రధానంగా రెండే మనిషికి. పిల్లల్ని చదివించుకోవాలి. ఒకప్పుడు వేరు, అరే నేను ఆటో తోలుతుంటే, రిక్షా తోలుతుంటే నా కొడుకు కూడా అదే తోలని అని. ఇప్పుడు అలా అనుకోవటం లేదు అందరూ. నా పిల్లడు చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచిగా ఉండాలి, నాలాగా బతకకూడదు అని ఆలోచిస్తున్నారు. మీకు ఎవరైనా అడగండి, మేము ఆటోలో వెళ్తున్నా, ట్యాక్సీలో వెళ్తున్నా, మనం మాట్లాడుతుంటా కదా. ఎవరు ఒక్కరు కూడా తిరిగి నా జాబే అంటే నేను చేసే పని నా కొడుకు చేయాలని అంటం లేదు. లేదు సార్ చదివించుకుంటున్నా, కష్టపడుతున్నా, మా కష్టం వాళ్ళ కొడుకు, ఇలాంటి అంటే ఉంది. అందువల్ల ఏంటంటే మరి ఆ కంట్రీలోకి మనం పోయినప్పుడు అసలు ఎడ్యుకేషన్, హెల్త్ ఫ్రీ అన్నప్పుడు ఇంకా మనము ఎక్కడ ఏమి ఎలా ఉంటుందో. ప్రధానంగా బ్రిటన్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. అదే సందర్భంలో
అంటే విస్తృతంగా విదేశీ విద్యార్థులకి ఎడ్యుకేషన్ వీసాలు ఇచ్చి పిలిపించారు. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళని కూడా ఎక్కడ అకామిడేట్ చేయలేనటువంటి ఆర్థిక ఉద్యోగ సంక్షోభం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షోభం కంటే అది ఎక్కువగా బ్రిటన్లో ఉంది అనేది ప్రధానమైన సమస్య ఇప్పుడు. లక్ష్మణ్ అక్కడ ఉద్యోగం కరెక్ట్, అది నేను చెప్పి అక్కడ ఉద్యోగం రావడం. ఇప్పుడు స్థానికంగా చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వటం లేదు. అదే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మెడికల్ ఉంది, చదువుకుంటారు. చదువుకుంటే వాళ్ళు ఏంటి అక్కడ చదువుకున్న తర్వాత ఇంకా ఎక్కడికైనా పోయి ఏ దేశంలో అయినా లేదు, మళ్ళీ ఇండియాకి వచ్చి ఇండియాలో అయినా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ సీటు సులభంగా దొరుకుతుంది. నామినల్ టెస్ట్ ఏదో పెడతారు, ఆ టెస్ట్ గిన పాస్ అయిపోతే కనుక సీట్ వస్తుంది. రెండోది పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది, ఏదో పార్ట్ టైం చేసుకుంటూ ఆ మెడిసిన్ కంప్లీట్ చేసుకుని తిరిగి ఇండియాకు రావచ్చు అని ఎక్కువగా మెడిసిన్ చదివే వాళ్ళు అక్కడ పోతున్నారు. వాళ్ళకి ఉద్యోగం అవసరం, ఉద్యోగం అక్కడ రావాలనేందుకు వస్తుంది, లేకుంటే ఇండియాకి వస్తారు, ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అరవింద్ గారు మీకు కూడా మరోసారి థ్యాంక్స్ అండి. అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. రైట్, ఇది ఇవాల్టి ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.